శ్రీమాత్రే నమః. వెంకటేశ్వర స్వామి వారి లీలలు అన్నీ ఇన్ని కాదు, అద్భుతం. అసలు వింటున్న కొద్దీ అలా వినాలనే అనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం ఈ లీలలన్నింటినీ మూర్ఖంగా కొట్టి పారేశాం కాబట్టి భగవంతుడికి మనకి దూరం పెరిగిపోయింది. మళ్ళీ దగ్గర చేసే ప్రయత్నమే ఈ లీలలని చెప్పే ఉద్దేశం అన్నమాట. శ్రావణ శనివారాలు ఉపవాసం ఉండి పిండి తెలిగలు చేస్తారు. ఆ పిండి మీదేమో వెంకటేశ్వర స్వామి వారి పాదముద్రని వేస్తారు. అందరిళ్లలోనూ కాదు. తొండమండలానికి ఉత్తరపు కొసన శ్రీకాళహస్తి అగ్రహార ప్రాంతంలో ఒక హరిజనుడి ఇంట, అలాగే దక్షిణాన కాంచీపుర ప్రాంతంలో ఒక హరిజనుడి ఇంట. ఉత్తరంగానేమో కుడిపాదము, దక్షిణంగానేమో ఎడం పాదముద్రలు పడతాయి. ఆ పాదముద్రలకి కొలతలు వేసి శ్రీవారికి చర్మంతో చెప్పులు కుడతారు. దానికేమో కుచ్చులు కుళాయిలు అన్నీ పెట్టి అందంగా తయారు చేస్తారు. అలా కాళహస్తి నుంచేమో ఒకరు, కంచి నుంచేమో ఒకరు, ఒకరేమో కుడికాలి చెప్పు, అలాగే ఇంకొకరేమో ఎడమకాలి చెప్పు శ్రీవారివి నెత్తిన పెట్టుకుని ఊరంతా భిక్షమెత్తుకుంటూ వచ్చి అలిపిరిలో పూజ చేసి ఆ పాదరక్షలని అక్కడ పూజామందిరంలో పెడతారు. ఆశ్చర్యం, ఒకరికి తెలియకుండా ఒకరు కుట్టినా సరే రెండూ ఒకరే కుట్టినట్లుగా సరిగ్గా ఆ జోడు సరిపోతుంది. అంటే నిజంగానే స్వామివారి పాదముద్రలు అక్కడ వేశాయన్నమాట. ఇలా సంవత్సరానికి ఒక పర్యాయం జరుగుతుంది. ఈలోగా ఇక్కడ పెట్టిన చెప్పులు ఉంటాయి కదా, అంతకుముందు సంవత్సరం అవి రోజు వేసుకున్నట్లుగా అరిగిపోతాయి. వెంకటేశ్వర స్వామి వారి పాదాలు ఎలా అరిగిపోయాయి, ఆ చెప్పులు ఎలా అరిగిపోయాయి అంటే స్వామివారు తన భక్తుల విశ్వాసం పరిరక్షించడం కోసం వాటిని వేసుకుని నడిచి అరిగిపోయేలా చేశారేమో అని అనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి వారి పాదాలు మనం తిరుమల వెళ్ళినప్పుడు చూస్తూనే ఉంటాం కదా. అసలు మామూలుగా అయితే వెంకటేశ్వర స్వామి వారి పాదాలు ప్రత్యక్షం కావటం ఇప్పుడు వృద్ధులైన వాళ్ళందరికీ బాగా తెలిసిన విషయమే. ఎవరిని అడిగినా, పెద్దవాళ్ళని ఎవరిని అడిగినా అవును నిజమే మేము చూసాము, అరిగిపోయిన చెప్పుల్ని మేము చూసాము అని చెప్పి చెప్తూనే ఉంటారు. అయితే స్వామివారి పాదాలు చంద్రగిరి కాలిదారి వెంట, తిరుపతి కాలిదారి వెంట, తిరుమల నుంచి పాప వినాశనం సోపాన మార్గంలో అక్కడక్కడ ఈ పాదముద్రలు ఉంటాయి. అంటే ఆయా ప్రదేశాల్లో పూర్వం స్వామివారి పాదముద్రలు పడ్డం వల్ల ఆ చోటు గుర్తుండడం కోసం అప్పటి వాళ్ళు ఏం చేశారు, స్వామివారి పాదాలను శిల్పించి అక్కడ ప్రతిష్ఠించారు. స్వామివారి పాదాలకి చెప్పులు కుట్టి కొండపాదం దగ్గర పెట్టి శ్రీవారి మెట్టు అని పిలుస్తాం కదా మనం. ఆ శ్రీవారి మెట్టు అని పిలిచే సంప్రదాయం అలిపిరిలో అప్పటికి ఇప్పటికీ అలా ఉంది. మొక్కుబడుల వారు శ్రీవారికి అనేక రకాల పాదరక్షలు వివిధ సైజుల్లో ఇప్పుడు కూడా సమర్పణ చేస్తూనే ఉన్నారు. సంవత్సరానికి అవి అరిగిపోతూ ఉంటాయి. శ్రీవారు సాక్షాత్తు భౌతికంగా ఉన్నారు అనడానికి చెప్పులు అరిగిపోవటమే నిదర్శనం. మన ఆలయాల చరిత్ర గోపీకృష్ణ గారు రాసిన టీటీడీ ప్రచురణలో ఇది ఉందన్నమాట. అలాగే తిరుపతి ప్రాంతంలో పుట్టి పెరిగిన ఎస్ కృష్ణారెడ్డి అనే రచయిత గారు గోపీకృష్ణ అనే కలం పేరుతో 1980లో రాసిన ఒక గ్రంథంలో చెప్పిన ముచ్చట అన్నమాట ఈ పైది ఇప్పుడు మనం తెలుసుకున్నది. 1843లో తిరుమల తిరుపతి దేవస్థానాల యాజమాన్యాన్ని బ్రిటిష్ వారు వదిలేసింది మొదలుకొని 1933లో టీటీడీ ప్రత్యేక చట్టం కిందకి వచ్చేదాకా తిరుమల మహంతుల ఆధిపత్యంలో ఉంది. ఆ కాలంలో ఆలయ పారుపత్యాధికారిగా పనిచేసిన ఎస్వి లక్ష్మీ నరసింహారావు గారు యాత్రికులకి గైడ్ బుక్ల తిరుమల తిరుపతి యాత్ర అనే పుస్తకాన్ని 1919లో ప్రచురించారు. అందులో ఒక అద్భుతాన్ని కూడా ప్రచురించారు. అదేంటంటే కొచ్చి అంటే కేరళకి చెందిన ఒక గృహిణి. ఆ గృహిణికి 2 కాళ్ళు చచ్చుబడిపోతాయి. చాచటానికి నడవడానికి అసలు వీలు లేదనమాట. చాలా ఇబ్బంది పడిపోతుంది. కేరళ ప్రాంతం కదా, అక్కడ వైద్యం తీసుకుంటూనే ఆవిడ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కుకుంటుంది. నా కాళ్ళు వస్తే నీ కొండకి వస్తాను అని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తుంది. 6 నెలలు అయిపోయాయి. అయినా సరే కాళ్ళు రాలేదు. ఒక పక్క నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటోంది, అయినా సరే ఆ అమ్మాయికి కాళ్ళు రాలేదు. మరి మొక్కుకున్నారు కదా 6 నెలల్లో మేమేమో తిరుమల వస్తామని, సరే మొక్కు చెల్లించేద్దాము, కాళ్ళు రాలేదు, కాళ్ళు రాకపోయినా ఏంటి మనం మొక్కుకున్నాం కదా, సరే చెల్లిద్దామని చెప్పి దంపతులు బయలుదేరారనమాట. బయలుదేరితే వాళ్ళకి స్వప్నంలో స్వామివారి కనిపించి 1 వారం రోజుల పాటు ఇక్కడే ఉండండి అన్నట్లుగా స్వప్న సాక్షాత్కారం అయిందనమాట.
అలా స్వామివారు చెప్పినట్లే వాళ్ళు వారం రోజులు అక్కడే ఉన్నారు. ఒకరోజు ఏమైంది, శుక్రవారం పొద్దున్న ఆవిడేమో గోవిందనామస్మరణ చేస్తూ అంగప్రదక్షిణ చేస్తుంది. అసలు అంగప్రదక్షిణ చేయాలంటే ఏం చేయాలి, కాళ్ళు చాచాలి. కానీ ఈవిడికి కాళ్ళు అసలు చాచబడట్లేదు కదా, చచ్చుబడిపోయాయి కదా కాళ్ళు. అసలు భగవంతుడు మాయ చూడండి, మనం మాటలతో చెప్పలేం. ఆవిడ అంగప్రదక్షిణ చేయడానికి అక్కడ పడుకుంది, కాళ్ళు చాచేసింది. ఆవిడకి తెలియకుండానే కాళ్ళు చేసేస్తారు అక్కడ. అంగప్రదక్షిణ పూర్తి అయిపోయింది, గబగబా ఆవిడకి ఆవేశం వచ్చేసింది అనమాట, ముడుపు కట్టుకోవాలని. ఆవిడకి ఆ ఆవేశంలో ఆవిడకి కాళ్ళు వచ్చేసాయనే విషయం కూడా ఆవిడకి తెలియలేదు. గబగబా అక్కడ అంగప్రదక్షిణ చేసేసి వెంటనే నడుచుకుంటూ వచ్చేసి బంగారు వాకిలి దగ్గర ఉన్న ఈ లక్ష్మీ నరసింహారావు గారిని అడిగారనమాట. హుండి ఎల్లి అని కన్నడ భాషలో అడిగారు. అప్పుడు ఈ లక్ష్మీ నరసింహారావు గారు చూపించారంట ఎక్కడ ఉంది అనేది. అందులో ముడిపి వేసేసి అప్పుడు ఆవిడ లోపలికి వెళ్ళి అభిషేక దర్శనం టికెట్లు తీసుకుని వాళ్ళు స్వామివారి అభిషేకానికి వెళ్ళిపోయారు. అప్పుడు గమనించుకున్నారు కాళ్ళు వచ్చేసాయని. ఆ ఆనందంలో ఆ ఆవేశంలో ఆవిడకి ఏం తెలియలేదన్నమాట. అప్పుడు అంటారు మీరు, ఆ మాత్రం తెలియలేదా, అంగప్రదక్షిణ చేసినప్పుడు తెలియలేదా, లేచు హుండీలో డబ్బులు వేసినప్పుడు తెలియలేదా అని. భగవంతుణ్ణి చూస్తున్నాము అనే తన్మయత్వంలో శారీరకంగా మనం పడుతున్న ఇబ్బందులని మరిచిపోతాం. అదే వెంకటేశ్వర స్వామి వారి లీల. ఆ లీలలు తెలియక ఏ జన అజ్ఞాన వేదిక వాళ్ళో, నిర్హేతువాద గోకలేని బాబులకో నాస్తికత్వం ముసుగు వేసుకుని కొంతమంది ఉంటారు. హిందూ ధర్మం గురించే మాట్లాడతారు, కానీ నాస్తికత్వం ముసుగు వేస్తారు. ఆ ముసుగుని వాళ్ళు తొలగించరు. పైకి మాత్రం మేము హిందువులం అని మాత్రం డప్పులు కొట్టుకుంటూ తిరుగుతారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ లీలల్ని విని హవ్వా చెప్పులు అరిగిపోయాయా, కాళ్ళు వచ్చేసాయా అంటారు. ఆ ఊళ్ళో ఒకడు ఈ ఊళ్ళో ఒకడు పిండితో పాదముద్రలు వేసి చెరో చెప్పు కుట్టేసి తిరుపతికి వచ్చి 2 కొలతలు చూసుకున్నారేమో, సరిగ్గా సరిపోయిందో లేదో చూసుకుని ఆ తర్వాత సరిపోతే ఇద్దరు కలిసేసి మళ్ళీ కొత్తగా కుట్టించేసుకున్నారేమో, దాంట్లో మహిమేముంది అని పిచ్చివాగుడు వాగి పిచ్చి జనాలు వాళ్ళ బురదని జనాల మీదకి జల్లుతూనే ఉంటారు. వెర్రి జనాలకి దేవుడి మీద నమ్మకం కలిగించడం కోసం పాపాల భైరవులైన బాపనోళ్లే ఆ ఇద్దరినీ పురమాయించేసి ఇలా నాటకం ఆడించి ఉంటారు అని ఒక్క ముక్కలో తేల్చి చెప్పేస్తారు ముసుగు వేసుకున్న ముసుగు దొంగలు. ఇప్పుడు ఇంకా ఏమంటారంటే ఆయిల్ గోల్మాల్లో కాళ్ళు చచ్చిబడిన వాళ్ళు చెంగున ఎగరడం చూస్తూనే ఉన్నాం కదా, అలాగే తిరుపతిలో కూడా గుడికి పబ్లిసిటీ కోసం అంగప్రదక్షిణ బ్యాచ్లో ఒక మనిషి చేత కాళ్ళు నడుము పట్టిపోయినట్లు చెప్పించారేమో, ఆ డౌట్ కూడా మాకుంది అని చదువుకున్నాము అని అనుకునే వాళ్ళు చాలామంది మూర్ఖంగా వాదిస్తారు. తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారికి కూడా పబ్లిసిటీ ముసుగు వేసి, ఇది నిజంగా 1919వ సంవత్సరంలో జరిగిన అద్భుతం. నమ్మిన వాళ్ళకి నమ్మినంత, నమ్మని వాళ్ళకి నమ్మనంత. నమ్మకపోయినంత మాత్రాన వెంకటేశ్వర స్వామి వారికి వచ్చిన నష్టమూ లేదు, నమ్మితే స్వామివారికి ఇంకాస్త దగ్గరగా వెళ్తాం అంతే.